హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. గుండె ఆరోగ్య పరిరక్షణ కోసం మనం ప్రధానంగా ఉప్పు అలాగే అనారోగ్యకర కొవ్వులను తగ్గించుకోవడం పైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటాం. వీటితో పాటుగా చక్కెర కూడా గుండెకి హాని కలిగిస్తుందని ఇటీవల పరిశోధనలో పరిశోధకులు గుర్తించడం జరిగింది. షుగర్ అధికంగా ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుందని కూడా ఇక్కడ ఈ శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. అధిక ఇన్ఫ్లమేషన్ వల్ల గుండె మూత్రపిండాల్లోని రక్తనాళాలు ఎక్కువగా దెబ్బతింటాయి. అలాగే ఇది హృద్రోగాలు పక్షవాతానికి కూడా దారితీస్తుంది. గుండె రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ వల్ల థ్రాంబస్ లేదా రక్తగడ్డలు అనేవి ఏర్పడతాయి. ఫలితంగా గుండెలోని భాగాలకు ఆక్సిజన్ పోషకాల అందని పరిస్థితి తలెత్తుతుందని, ఇది దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్ కు గుండె వైఫల్యానికి దారితీయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో శరీరానికి సరిపడినంత రక్తాన్ని ఈ అవయవం పంపు చేయలేకపోవచ్చని కూడా అమెరికాలోని టెక్సస్ A&M వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన క్లేటన్ క్రూగర్ అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది. మితిమీరిన చక్కెర వినియోగం ఊబకాయం, టైప్ 2 మధుమేహానికి దారితీయవచ్చు అని వీరు ఇక్కడ చెప్పడం జరిగింది. దీంతో గుండె జబ్బులు, పక్షవాతం, నాడులు దెబ్బతినడం అనేది, అలాగే మూత్రపిండాల వైఫల్యం, చూపు, వినికిడి సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతాయని ఇక్కడ ఈ పరిశోధనలో వివరించడం జరిగింది. పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాల్లో ఉండే సహసిద్ధ చక్కెరలు చాలా భిన్నమైనవని కూడా వీరు తెలపడం జరిగింది. వీటిని ప్రాసెస్ చేయడానికి శరీరానికి చాలా సమయం పడుతుందని, రిఫైన్డ్ చక్కెర తరహాలో ఇవి రక్తంలో షుగర్ స్థాయిని పెంచవని కూడా వీరు తెలియజేయడం జరిగింది. హానికర చక్కెరకు శరీరం చాలా త్వరగా స్పందిస్తుందని కూడా ఇక్కడ వీరు చెప్పడం జరిగింది. వాటి వల్ల మెదడులో డోపామైన్ స్థాయి పెరుగుతుందని కూడా ఇక్కడ ఈ పరిశోధనలో వివరించారు. అందుకనే మనం వాడే చక్కెరను మితిమీరి కాకుండా తగిన మోతాదులో ఎక్కువగా వాడుకుంటే మన ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందని కూడా ఇక్కడ పరిశోధనలో ఈ శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.